ఈ మధ్యలో సంచలనం రేపిన అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అంటే మన చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ అతనంటే నాకు ఇష్టం అని చెప్పి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతని ఫ్రెండ్ గురించి వెళ్ళి నా ఫ్రెండు అంటే నాకు చాలా ఇష్టం, అతని కోసం నేను అతను పిలవకపోయినా వచ్చి అతనికి నేను ఒకసారి విషయం చెప్దామని చెప్పి వచ్చానని చెప్పి అల్లు అర్జున్ గారు ఆ యొక్క సంఘటన అనేది చాలామందికి మెగా ఫ్యామిలీలో నచ్చక, అలాగే అంటే నచ్చక అని చెప్పి చాలా వీడియోలు వచ్చాయి. నాగేంద్ర బాబు గారు ఒక ట్వీట్ చేశారు. అలాగే మన చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలలో కామెంట్లు అయితేనే బాగా వైరల్ చేశారు. దీని గురించి నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను. నేను ఈ మధ్య చూడనట్లయితే ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అయితే మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఇంకా కొన్ని వీడియోలలో అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీలో ఇంకా పడట్లేదు, వారికి ఎడంగా ఉన్నారు కానీ అని కొన్ని వీడియోలు వస్తున్నాయి. తర్వాత కింద కామెంట్లు చూస్తే ఆ కామెంట్లు కూడా అంటే అటు ఇటు ఫ్యాన్స్ అనేది కామెంట్లు కూడా శృతి మించి పెట్టుకుంటున్నారు. సరే, ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే అసలు మెగా ఫ్యామిలీ వేరే కాదు, అలాగే బన్నీ కూడా వేరే కాదు. మెగా ఫ్యామిలీలోనే ఒకడు బన్నీ అని చెప్పేసి ఇంతకుముందు ఆ వీడియో చేశాను. మళ్ళీ అదే అంటే ఇలాగ ఎంతకాలం ఇట్లే సాక్కుంటూ పోతుంది. ఇంకా కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మళ్ళీ అదే టాపిక్ తీసుకొని నా ప్రయత్నంగా నేను ఏదో చేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సరే, పాయింట్ ఏంటంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు సురేఖ గారి వాళ్ళ అన్నయ్య కొడుకు బన్నీ. మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఒక సినిమాలో డాడీ సినిమాలో అనుకుంటా డాడీ సినిమాలో అతను ఒక ఏదో సాంగ్ మన డాన్స్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి గారు పైనుంచి చూస్తారనమాట. పైనుంచి చూసి ముందు మంచి డాన్సర్ అవుతాడు ఈ కుర్రాడు ఎవరని చెప్పి ఎవరినో పక్కనున్న వ్యక్తిని అడుగుతాడు. రాజేంద్ర ప్రసాద్ అనుకుంటా. అంటే అసలు కొంతమంది అంటే ఏది మన బన్నీ ఫస్ట్ చాలామందికి తెలియదు. అప్పుడు ఆ సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ సీన్ అనేది ఉంటుందన్నమాట. కానీ అప్పుడు చిరంజీవి గారి మేనల్లుడే అన్న సంగతి ఇంకెవరికి తెలియదు. అప్పుడు అంటే తెలిసే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు అంత సోషల్ మీడియా అనేది ఎక్కువ లేదనమాట. అంటే ఇంతగా ఇప్పుడైతే స్పాట్లో తెలిసిపోతుంది. ఎక్కడ ఏం జరిగిపోతుంది అనేది అతి కొద్ది నిమిషాలల్లే వార్తలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు, ఏది డాడీ టైంలో. సరే, ఈ సూర్యంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పాయింట్ అనేది ఉంది. అయితే వీళ్ళతోని చిరంజీవి ఫ్యామిలీతోని బన్నీ ఎంత క్లోజ్గా ఉండేవాడు, రామ్ చరణ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడు, అలాగే మన పవన్ కళ్యాణ్తో కూడా ఎంత క్లోజ్గా ఉండేవాడు. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఇంట్లో ఎంత ఫ్రీగా తిరిగేటోళ్ళు. అట్లాగే మన అల్లు అరవింద్ గారి ఇంట్లో కూడా మన నాగేంద్ర బాబు కొడుకు, తర్వాత రామ్ చరణ్ తేజ, ఈ ఫ్యామిలీ కూడా ఇది నా ఫ్యామిలీ, ఇది నీ ఫ్యామిలీ అనే ఒక భావన అనేది ఉండేది కాదు. మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు. చిరంజీవి మన రామ్ చరణ్ తేజను తర్వాత బన్నీ ఇద్దరు కూడా అంటే చిన్న వాళ్ళు ఇంత పిల్లలు అనమాట. ఇంత ఒక 7-8 సంవత్సరాల పిల్లలు ఒక్కొక్కరికి అటు ఇటు ఉంటాయి అనమాట. అయితే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ పక్కన చిరంజీవి కూర్చొని ఒక హాఫ్ బనీ వేసుకొని చిరంజీవి పక్కన కూర్చొని వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే చిరంజీవి క్లాప్స్ కొట్టుకుంటా చక్కగా అంటే పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే మనకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ విధమైన వీడియోలు కూడా అప్పట్లో చాలా వచ్చినాయి. ఇప్పటికీ కూడా వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలలో, దొరికితే వస్తాయి అన్నమాట. అంతగా క్లోజ్గా ఒక ప్రాణానికి ప్రాణంగా ఉండే వ్యక్తులు ఈ రోజున సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ట్రోల్స్ అయ్యాయి. అంటే వీళ్ళిద్దరం వచ్చి పవన్ కళ్యాణ్ గురించి, తర్వాత మెగా ఫ్యామిలీలో ఎవరికి ఏమో బన్నీకి పడట్లేదు అని చెప్పి చాలా రూమర్స్ అనేది ఎక్కువ వచ్చినాయి అన్నమాట. మొన్న జరిగిన సంఘటనకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండు, అతనికి నచ్చిన ఫ్రెండు, అతనికి నచ్చిన అల్లు అర్జున్ గారికి నచ్చిన ఫ్రెండు పోటీ చేస్తూ ఉంటే అతన్ని ఉత్సాహపరచడానికి బన్నీ వెళ్ళిండు. నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పాను. బన్నీ వెళ్ళి అతనితోనే మాట్లాడి అతన్ని కాసేదాకా నువ్వు గెలుస్తావు కంపల్సరీగా అంటే చెప్తారు కదా, చెప్పి అతనితో మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోయిండే. కానీ ఆయన ఎక్కడ కూడా ప్రచారం అనేది కూడా చెయ్యలే. మరి ఆ విధంగా అనుకుంటే అల్లు అరవింద్ గారు ఇంచుమించు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు. మన చిరంజీవి గారి సతీమణి రామ్ చరణ్ తేజ వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వచ్చారు.
మరి అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్ గారికి ఎవరు పడట్లేదా? నువ్వు అటు వెళ్ళిపోతే నేను ఇటు వెళ్తా, లేకపోతే నువ్వు మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అక్కడే మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అరవింద్ గారు వచ్చారు, కాసేపు ముచ్చటించారు, మాట్లాడారు. రామ్ చరణ్ను మన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి బాల్కన్ నుంచి చంద్రకి చేతులుపారు, అభియోగం చేశారు. అట్లా చేసిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారికి మన పవన్ కళ్యాణ్ గారి గురించి పడట్లేదు. ఆఖరికి అతను వచ్చి చెప్పిండు, నా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ అని చెప్పిండు. అయినా సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగానన్నా ఆగట్లే. అల్లు అర్జున్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి, నాగేంద్రబాబు గారికి, అలాగే చిరంజీవి గారికి ప్రాణం. అలాగే వీళ్ళంటే కూడా వాళ్ళు కూడా ప్రాణం. ఆ మధ్యలో కొద్దిగా చిన్న చిన్న వీడియోలు వచ్చాయి, మనం చూసాం. అల్లు అర్జున్ గారి ఫంక్షన్కి చిరంజీవి గారు పోవట్లేదు, నాడియో ఫంక్షన్కి చిరంజీవి గారు పోవట్లేదు, లేకపోతే చిరంజీవి గారి ఫంక్షన్కి, లేకపోతే మన రామ్ చరణ్ తేజ ఫంక్షన్కి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫంక్షన్కి అల్లు అరవింద్ గారిని పిలవట్లేదు, అల్లు అర్జున్ గారు పిలవట్లేదు అని. అల్లు అరవింద్ గారు మీరు చూసే ఉంటారు కొన్ని ఫంక్షన్లలో అల్లు అరవింద్ గారును చిరంజీవి గారు కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చి బయట చెప్పుకుంటే మళ్ళీ కంపు అయింది. అంటే ఇది వాళ్ళు ఇప్పుడు మన మొన్న చూడండి, యాక్చువల్గా వాళ్ళు నా ఫ్రెండ్ దగ్గరికి నేను వచ్చాను. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినందుకు మీరు ఏ విధంగా అనుకోవద్దు. నా ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అందుకనే ఆయన దగ్గరికి వచ్చి లాస్ట్ రోజు కాబట్టి నేను ఏదో చెప్తున్నాను చెప్పి ఇద్దరు కలవడానికి వచ్చినాము. ఒక మాట చెప్పేంటో లేదు. అయినా కానీ చాలామంది దాని మీద చెడ్డగా వీడియోలు చేసేసారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినా, అలాగే అల్లు అరవింద్ గారు వచ్చి చెప్పినా, అల్లు చిరంజీవి గారు వచ్చి చెప్పినా దాన్ని కూడా మళ్ళీ కంపు చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పట్లే. అల్లు అర్జున్ గారు చెప్తేనే వినలే. కొన్ని రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతోని పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారనుకోండి, అల్లు అర్జున్ గారు రారనే కంపల్సరీగా వస్తారు. అల్లు అర్జున్ గారు వస్తారు, అల్లు అరవింద్ గారు వస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ ఎక్కువ శాతంలో గెలిస్తే అతనికి శుభాకాంక్షలు తెలపడానికి వస్తారు. ఇప్పుడు అంత మాత్రాన ఇట్లాగా చెడ్డగా ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. అంతెందుకండి, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య కూడా విడిపోయింది, ఆమె ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది అని చెప్పి ఎన్నో వీడియోలు వచ్చినాయి. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా విమర్శించారు. అలాగే చాలా వీడియోలలో కూడా మనం చూసాం. వాళ్ళు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని చెప్పినా మన తప్పుడు ప్రచారం అనేది చేస్తూనే ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళారు, అతను సతీమణి రాలేదు అని చెప్పి కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. తమ్ముంటే నీ భార్యను తీసుకుందా, ఏమంటే నా భార్య నా దగ్గరే ఉంటుందని చెప్పి నేను ప్రతిరోజు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందా? వాళ్ళు అడిగితే చెప్పాల్సిన అవసరం ఏముందా? సరే వీళ్ళే అడిగారు అనుకో, వాళ్ళు చెప్తారా? అందుకనే ప్రతిసారి దానికి మీడియా ముందుకు వచ్చేయో లేకపోతే ఒక వీడియో చేసో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మెగాస్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, నాగేంద్రబాబు, వరుణ్ తేజ, అల్లు సిరీస్, అల్లు అరవింద్ వీరందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. అది మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అనేది ఎప్పటికీ వాళ్ళు ఇట్లే ఉంటారు కానీ ఇడిపోరు.